హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పచ్చడిని ఎండతో ఏమాత్రం పని లేకుండా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ రెడీగా పెట్టుకున్నట్లయితే కేవలం 5 నిమిషాల్లో ఈ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని కలుపుకొని తింటే నిజంగా ఆ టేస్ట్ని వర్ణించలేమన్నమాట. ఈ పచ్చడికి నీళ్లు తగలకుండా మనం వాడుకున్నట్లయితే మ్యాక్సిమం 3 months వరకు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 లేదా 2 మామిడికాయలను బాగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను ఇందులోకి వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా కారపు పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే పసుపు పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇదేంటంటే ఆవాలు మెంతులు 2 ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడండి, ఇది కూడా ఇందులోకి వేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి ఆయిల్ని వేసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో నేను ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అంటే కొంతమంది కారం ఎక్కువగా తింటారు, కొంతమందికి ఆవాల ఫ్లేవర్ నచ్చదు. సో అలా అన్నమాట. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి. ఆయిల్ కూడా అంతే, కొంతమంది పల్లీల నూనెను వాడతారు, ఇంకొంతమంది నువ్వుల నూనెని ఎక్కువగా పికల్స్లోకి వాడుతూ ఉంటారండి. మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ని వేసుకోండి. ఏ ఆయిల్ వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది. ఫైనల్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను ఇప్పుడు వెంటనే ఈ పచ్చడిని టేస్ట్ చేసేస్తాను. ఈ పచ్చడిని ఇప్పుడే అయినా తినేయొచ్చు, లేదంటే 2-3 hours ఆగి తింటే ఈ పచ్చడి టేస్ట్ ఇంకా డబల్ అవుతుందన్నమాట. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అప్పటికప్పుడే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో. సో ఇది మామిడికాయల సీజన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా మామిడికాయ పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.